సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. సార్ అదే మీరు మీ ప్రాపర్టీ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు. అవునవును సార్, అవును. ఇప్పుడు ఈ వెంచర్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇది మొత్తం 10 acres సార్ ఇది. మొత్తం 10 ఎకరాలు ఒకటే బిట్టు. అవును, అవునండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది సిఆర్డీనా సార్? అవును సార్, సిఆర్డీ లేఅవుట్ 2019 ఎల్పీ నెంబర్ వచ్చింది. ఓకే, 2019లోనే ఎల్పీ నెంబర్ వచ్చింది. అప్పుడు డౌన్ అయిందని మార్కెట్ ఆపాము. ఆ, మళ్ళీ ఇప్పుడు ఒక 15 days నుంచి స్టార్ట్ చేసాం వర్క్. అదే సార్, అప్పుడు 2019లోనే మనకి ఎల్పీ నెంబర్ వచ్చింది. ఎల్పీ నెంబర్ వచ్చేసింది. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఇది మనకి ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ అడ్రస్ సార్? ఇది ఎగ్జాక్ట్లీ గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఆ, పొన్నూరు వెళ్ళే రోడ్ అండి. పొన్నూరు, నారాకోడు, బుడంపాడు. అది ఫస్ట్ బుడంపాడు వస్తుంది. ఫస్ట్ బుడంపాడు వస్తుంది. బుడంపాడు కూడా గుంటూరే, 16 డివిజన్ అది. 16 డివిజనా? ఆల్రెడీ సి 16 డివిజన్ అది. అంటే గుంటూరు సిటీ లెక్కన ఇంకా ఇది. గుంటూరు సిటీ లిమిట్స్ ఆనుకొని ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు ఇటువైపు మంది. గుంటూరు 16వ డివిజన్ ఇది. అవును సార్, అవును సార్, 16 డివిజన్ ఆనుకొని. 16వ డివిజన్ ఆనుకొని వస్తుంది ఆనుకొని. ఇప్పుడు నారాకోట వరకు ఆల్రెడీ మీకు గజిట్ అయిపోయింది. ఏది కార్పొరేషన్ చేస్తా అంటున్నారు లిమిట్స్. అది వచ్చింది అనుకోండి, నారాకోట వరకు టౌన్ లోకి వెళ్ళిపోతుంది మన సైట్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే బయట ఉంది. ఇది ఏంటంటే మీకు మొత్తం 45 రోడ్లు వేసాము, డ్రైనేజ్ వేసాము, కరెంటు, వాటర్ ట్యాంకు, 24 గంటలు వాటర్ రావడానికి కృష్ణా వాటర్ నింపి వాటర్ ట్యాంక్ ఉంటుంది ఎప్పుడు. ఓకే సార్, 24 గంటల వాటర్ 24 గంటల వాటర్ వస్తుంది. ప్రతి ఫ్లాట్ కి ఒక కృష్ణా వాటర్ ట్యాప్ ఇస్తాము. తర్వాత పార్కు, చిల్డ్రన్స్ పార్కు, వృద్ధులు కూర్చోడానికి ఒక పార్కు, వృద్ధులు కూర్చోడానికి ఒక పార్కు, మామూలు పార్కు, చిల్డ్రన్స్ 2 పార్కులు ఇచ్చాము. సిఆర్డీకి 10% తీసేయాలి సార్. మనం ఏం చేసామంటే ఒక పక్కన కొంచెం తీసాం, ఓ 5% ల్యాండ్ లో. దాన్ని చిల్డ్రన్స్ పార్క్ పెట్టాం. అందరు కూర్చోడానికి పెద్దవాళ్ళకి ఒక పార్క్ పెట్టాం. వెరీ గుడ్ సార్, సూపర్ సార్. 10% 2 చేసాం అనమాట. అట్లా సార్. ప్రజెంట్ చుట్టూ పారి కూడా ఉంది. చుట్టూ పారి ఉంది. 45 తార్ రోడ్లు ఉన్నాయి. వాటర్ ట్యాంక్ ఆల్రెడీ సిల్ వర్కింగ్ జరుగుతుంది. ఓకే సార్. మీకు అయిపోయే లోపు మేము ప్రతి దానికి పైపులు ఇచ్చేస్తాం. సిఆర్ఈడి అంటే మీనింగ్ ఏంటి సార్, తెలియక అడుగుతున్నాను. సిఆర్డి అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే. అంటే రాజధాని పరిధి అభివృద్ధి సంస్థ. ఓకే. అది చంద్రబాబు నాయుడు గారికి రాజధాని పెట్టినప్పుడు దీన్ని ఫామ్ చేశారనమాట. ఓకే. అంటే సిఆర్డి పరిధిలో ఉండి సిఆర్డి లేఅవుట్ తీసుకుంటే ఇంకా 100% అన్ని నామ్స్ ఉన్నట్టు దీంతో. ఓకే. 50% లోన్ కూడా ఇస్తారు. 50% లోన్ ఇస్తారు. ఎనీ బ్యాంకు 50% లోన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గజం ఏం చెప్తున్నారు సార్? గజం కాస్ట్ గజం ప్రజెంట్ అయితే అంటే వచ్చే నెల పెరుగుద్ది, మళ్ళీ మేము చెప్పలేము. ప్రస్తుతం 12,000 సార్. ప్రజెంట్ అయితే 12,000 రూపాయలు. 12,000 రన్నింగ్ లో ఉంది. అంటే ఇంకా పెరగొచ్చు కూడా. పెరిగింది, పెరగచ్చు కాదు. ఇప్పుడు మా పక్కన ఆల్రెడీ నాన్ లేఅవుట్లే అమ్ముతున్నారు 11-12,000. ఓకే ఓకే. మనం ఏమంటే 10 ఎకరాలు కదా, ఒక 2-3 ఎకరాలు అమ్మిన తర్వాత మళ్ళీ పెంచుకొని ఆగాం. ఓకే సార్. కొనుక్కున్న వాళ్ళకి రూపాయి వస్తుంది 1 year లో. 1 year లో రూపాయి 100%. 100% ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సార్ ఇప్పుడు సిఆర్డీలో ఏమేమి డెవలప్మెంట్ ఇస్తారు సార్? సిఆర్డీలో టోటల్ డెవలప్మెంట్స్ 45 రోడ్లు, డ్రైనేజీ, పంపులు, కరెంటు, ప్లస్ పార్కులు. ఇది లేదంటే అది లేదు, మొత్తం ఇవ్వాల్సిందే నామ్స్. అది అదే సార్, 100% నామ్స్ ఇవ్వాల్సిందే. అవునవును. 2019లో మనకి ఎల్పీ నెంబర్ వచ్చింది. ఎల్పీ నెంబర్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ డెవలప్మెంట్ చేసిన ఏమేమి ఉన్నాయి సార్ మన దాంట్లో? మన ప్రజెంట్ అయితే ప్రహారీ అయిపోయింది, 45 రోడ్లు అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, వాటర్ ట్యాంక్ స్టిల్ వర్క్ జరుగుతుంది, చూసుకోవచ్చు వచ్చి మీరు. ఇంకా మేము వేయాల్సిన పైప్ లైన్స్. పార్కులు కూడా ఆల్రెడీ తీసేసాము. తీసేసారు. ఓకే. పార్కులు కూడా 6 స్థలం పెట్టేసాము. అవి ఇప్పుడు ప్రజెంట్ వాటర్ అంటే లాస్ట్ లో ఇస్తారులేండి. ముందు ఎంత అయిన తర్వాత వీళ్ళందరికి ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత, కొన్ని ప్లాట్లు అయిన తర్వాత, అప్పుడు పంపులు ఇచ్చిన తర్వాత సిఆర్డీ వాళ్ళు వస్తారు. ఓకే మీరు అన్ని చేశారన్నప్పుడు మార్కెట్ లో 10% వాళ్ళ దగ్గర ప్లాట్లు పెట్టుకుంటది గవర్నమెంట్. ఓకే. అవి రిలీజ్ చేయాలంటే ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తుంటే చూసి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఓకే సార్, సూపర్. అదే సార్, అంటే అది రిలీజ్ చేయాలంటే ఈ మొత్తం చూసిన తర్వాత రిలీజ్ చేస్తారు వాళ్ళు. అందుకని సిఆర్డీ నెంబర్ ఉందంటే ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరిని అడగక్కర్లా. ఎవరిని మనం డాక్యుమెంట్ బాగుందా, లింకులు బాగున్నాయా, జెన్యూన్ ప్లాటా, ఇవన్నీ చూసే సిఆర్డీ నెంబర్ ఇచ్చేదాళ్ళు. ఓకే. అంటే మనం ఏపీ గానీ తెలంగాణ ఎక్కడైనా సిఆర్డీ అనేది ఉంటే చాలు. అక్కడ జిఎంసీ లేఅవుట్ ఉంటుంది గుంటూరు పరిధిలో.
హైదరాబాద్ హెచ్ఆర్డి అట్లా ఒక్కొక్కరు ఒకలాగా పరిధిని బట్టి. ఓకే ఓకే ఇక్కడ సార్. మన వాళ్ళు సిఆర్డీఏ పెట్టారు, అంతకుముందు కూడా ఉండేది. కూడా ఉండేది కరెక్ట్ సార్, అవును. కూడా తీసేసి చంద్రబాబు గారు సిఆర్డీఏ పెట్టారు. ఓకే. రామరాజు దగ్గరలో పరిధి పొన్నూరు వరకు, అటోనో కంకిపాడు దాటాక పామర్ వరకు అట్లా లిమిట్స్ పెట్టారు. ఆ లిమిట్స్ లో సిఆర్డీఏ నెంబర్ ఇస్తారు. ఓకే సార్. అదే మామూలు వెంచర్ కూడా వేయచ్చు, కానీ సిఆర్డీఏ నెంబర్కి వెళ్తే ఇవన్నీ చేయగలగాలి, చేయాలి. ఓకే. చేస్తేనే సిఆర్డీ. ఇంకా అప్పుడు ఏ పర్మిషన్ అక్కడ ఇంటికి డైరెక్ట్ గా వాళ్ళు ఇంటి. చెప్పండి సార్. మామూలుగా వెంచర్ వేస్తే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా పర్మిషన్ తీసుకోవాలి కదా సార్ వాళ్ళు? అంటే చాలా ఏం ఉండదు దానికైనా. అది కన్వర్షన్ అయిపోయిన తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి 14%. ఓకే, 14%. గవర్నమెంట్ వాల్యూ మీద 14% ఎల్ఆర్ఎస్ కట్టుకున్న తర్వాత హౌసింగ్ పర్మిషన్ వెళ్ళాలి. ఓకే, అవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడు మన దాంట్లో రెడీగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదా? ఎటువంటి ఏ ఇబ్బంది ఉండదు. అంటే ఎవరికి ఏ అమౌంట్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఏ హౌస్ పర్మిషన్ తెచ్చుకోవడం కట్టుకోవడం. నువ్వు ఏ టైప్ హౌస్ తెచ్చుకుంటున్నావు, హౌస్ పర్మిషన్ తెచ్చుకోవడం, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం ఎమ్మటే ఇస్తారు. సిఆర్డీ అప్లికేషన్ పెట్టంగానే అక్కడ ఎంత అయితే ఉందో, అప్పుడు మీరు డబుల్ బిల్డింగ్ కడుతున్నారా, ట్రిపుల్ కడుతున్నారా, గ్రూప్ హౌస్ కడుతున్నారా చూసుకొని దాన్ని బట్టి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇస్తారు. ఓకే సార్. అది చిన్న ఇల్లు కట్టుకుంటే పెద్ద పర్మిషన్ ఏమి ఉండదు. ఓకే. దానికి నా మాత్రం ఫీజు ఉంటుంది. అవన్నీ సిఆర్డీ పెట్టంగానే ఇచ్చేస్తాడు. ఎందుకంటే రోడ్లు చూడదు, ఇంకా రోడ్లు 40 అడుగులు రోడ్డు ఉండాలి అడగరు, ఉంటేనే కదా సిఆర్డీ ఇచ్చేది. అంతే కదా సార్? కరెక్ట్ సార్. అన్ని రూల్స్ ప్రకారం ఉంటది కాబట్టి సిఆర్డీ హౌస్ పర్మిషన్ అమ్మటే వస్తుంది. ఓకే సార్. ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ కట్టేసే ఉంటారు ఇల్లు. సార్, సిఆర్డీకి ఎల్ఆర్ఎస్ కట్టక్కర్లేదు సార్. ఇప్పుడు ఇంకొకసారి అడ్రస్ చెప్పరు, కరెక్ట్ అడ్రస్. ఇప్పుడు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి 7 km సార్, 7 కిలోమీటర్. ఓకే. అంటే ఇప్పుడు పొన్నూరు రోడ్డు, ఏ రోడ్డు? కోడూరు రోడ్డు. పొన్నూరు బాపట్ల వెళ్ళు రోడ్ లో. అవును సార్. కోడూరుకు ముందు వస్తుంది. నారా కోడూరుకి ముందు ఇంకా 3 కిలోమీటర్లు. ఓకే, నారా కోడూరుకు ముందు వస్తుంది. మనం ఈ వెంచర్ వేసింది బుడంపాడు. ఈ వెంచర్ వేసిన బుడంపాడు ఆనుకొని ఈ వెంచర్ వేసింది. ఈ వెంచర్ వచ్చేసి వేజెండ్ల గ్రామ పంచాయతీ కింద వస్తుంది సార్ ల్యాండ్. ఏ పంచాయతీ సార్? వేజెండ్ల గ్రామ పంచాయతీ, సేబ్రోల్ మండలం. ఓకే సార్, అర్థమైంది సార్. సేబ్రోల్ రిజిస్ట్రేషన్, వాటర్ రిజిస్ట్రేషన్ అనమాట. డబ్బులు పెట్టుకొని రేపు జమ్మలో చేసేస్తాం. అదేలే. మీరు ఇప్పుడు గజానికి 12,000 రూపాయలు పెట్టుకొని వాళ్ళకి లీస్ట్ ఎన్ని గజాలు సార్? లీస్ట్ 111 సార్. లీస్ట్ 111 గజాలు. అవునండి. హైయెస్ట్ సార్? హైయెస్ట్ అంటే ఇంకా వాళ్ళు ఎంత తీసుకున్నా ఒకటేగా. 200 అంటే 400 డబుల్ తీసుకోవచ్చు, ట్రిపుల్ తీసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ ఇష్టం కదా, దానికి మనం ఏం చేస్తాం? అదే సార్. 150 గజాలు మీలాంటి వారు 3 ప్లాట్లు కలిపి తీసుకొచ్చుకుంటారు బిట్గా. అవును సార్. అది దానికి మనం ఏం చెప్పలేము సార్. ఇందాక మీరు బ్యాంక్ లోన్ వస్తాను అన్నారు కదా? బ్యాంక్ లోన్ అంటే గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి గజం 3,500 ఉంది సార్. గజం 3,500 ఉంది గవర్నమెంట్ వాల్యుయేషన్. అవునండి. అయితే దాంట్లో 80% ఇస్తారు బ్యాంక్ వాళ్ళు ఎవరైనా. ఓకే, ముందే ఇస్తారా? మన పేరు రిజిస్ట్రేషన్ ఆయనకి ఇస్తారా? లేదు సార్, ముందే మేము మీ దగ్గర ఒక లెటర్ తీసుకుంటాము. ఆ ప్రాసెస్ అంతా అతను చెప్తాడు బ్యాంక్ అయినా. అదే సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా శాలరీ సర్టిఫికేట్ ఉంటే సరిపోద్దా? శాలరీ సర్టిఫికేట్ తో కూడా పని లేదు సార్ మాకు. శాలరీ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఓకే. వాళ్ళు ఏదైనా ఒక కిరాణా కొట్టు, చిన్న షాపు, ఏదో ఒకటి ఏ షాప్ మెయింటైన్ చేస్తానా ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలు. బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే చాలు. ఫర్దర్ గా బిజినెస్ చేస్తున్నాడు అని ఆ స్టేట్మెంట్ చూసుకుంటాము. ఆ కరెక్ట్ జెన్యూన్. ల్యాండ్ వాళ్ళ పేరుతో ఉంటది కదా. గవర్నమెంట్ వాల్యూ 3,500 ఉంటే ఇంకొక 1,500 కలిపి 5,000 ఇస్తున్నారు లోన్ వాళ్ళు. ఓకే, గజానికి 15,000, గజానికి 5,000 ఇస్తున్నారు. 5,000 ఇస్తున్నారు. ఓకే సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సార్ నేను తీసుకోవాలనుకుంటే, సపోజ్ ఇప్పుడు 111 గజాలు నేను తీసుకుంటా సార్. అంటే ఒక సగం అమౌంట్ కట్టేస్తే సగం అమౌంట్ బ్యాంక్ వాడు ఇచ్చేస్తాడు. అంటే 500 ఇస్తాడు. మీకు 12,000 కదా అవుతుంది. మీకు 100 గజాలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సార్. అది మీకు 12 లక్షలు అవుతుందిగా. 12 లక్షలు అవుతుంది. పైన అవుతుంది. పైన అవుతుంది. అవును, పైన అవుతుంది. 15 లక్షల దాకా అవుతుంది. 15 లక్షలు అవుతుంది. మీకు ఎట్లా అంటే గజానికి 500 చొప్పున 5 లక్షలు వస్తుంది. సారీ, అర్థం కదా సార్? 5 లక్షలు వస్తుంది సార్ గజానికి. 5 లక్షలు గజానికి 5,000 చొప్పున మనకి బ్యాంక్ వాళ్ళు ఇస్తా అన్నారు. ఒక 5 లక్షలు ఇస్తారు. అది సార్. అదే సార్. మిగతా డబ్బులు మనం పే చేయాల్సి వస్తుంది. అంతే సార్. ఓకే సార్. అంటే అప్పుడు అంటే మనమైతే ముందు వచ్చే లోపు మన పేరు రిజిస్ట్రేషన్ అనేది కాదు, ముందే బ్యాంక్ ముందే లోన్ ఇస్తాడు.
అవును అవును సార్. ఓకే, వెరీ ఆ గుడ్ సార్. చెక్కు మా ఫరానికి వచ్చేస్తుంది. చెక్కు మీ ఫరానికి వచ్చేస్తా. ఓకే, ఫలానా నెంబర్ చెక్కు ఫరానికి వచ్చేస్తుంది. అది క్యాష్ అయిపోయింది. మీరు ఇచ్చే డబ్బులు మొత్తం కలిపి రిజిస్టర్ అయిపోతుంది. అర్థమైంది సార్, అర్థమైంది సార్. మీ పర్సనల్ పేరుతో కూడా రాదు. ఏ ప్లాట్ అయితే కొన్నాడో దానికి ఎంత రిలీజ్ అయిందో అది చెక్కు మా ఆఫీస్కి వచ్చేస్తుంది. మీ ఆఫీస్కి వచ్చేస్తుంది. ఓకే సార్. అవునవును సార్ ఇప్పుడు సపోజ్ అట్లా అయినా ఓకే, రెండో వచ్చేలోపు ఇప్పుడు నేను కొంత అమౌంట్ కట్టి నాకు ఒక 10 రోజులు 20 రోజులు అట్లా టైం కావాలంటే సార్ కట్టుకోవచ్చు. అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఒక నెల ఒక 1 lakh అట్లా కట్టి ఒక 1 lakh ఒక నెల రోజుల లోపు మీరు టైం పెట్టి చేసుకోవచ్చు. అదే సార్, ప్రజెంట్ ఒక 1 lakh. లేదండి మాకు అగ్రిమెంట్ కావాలి అంటే 1/4 కట్టాలి. ఓకే, 1/4 కడితే అగ్రిమెంట్ ఇస్తారు. 45 days ఉంటుంది. 45 days ఉంటుంది. లేదనుకుంటే 45 days. ప్రజెంట్ ఒక 1 lakh అమౌంట్ కట్టేసి దానికి టోకెన్ పెట్టుకొని పలానా ప్లాట్ నెంబర్ ఎంటర్ చేసుకొని అంతే ఒక రిసీట్ ఇస్తారు మీరు. కంపెనీ రిసీట్ ఇస్తారు. కంపెనీ రిసీట్ ఇస్తే పలానా రోజు అనుకుని ఆ రోజు చేస్తారు. అంతే కదా సార్? టోకెన్ అడ్వాన్స్ అంటే దానికి 1 lakh అని కూడా ఏమి ఉండదు సార్. ఇప్పుడు మీరు 10 రోజులు ఉన్నారు, టోకెన్ ఒక 50,000 కొట్టే ఏం కాదు. టోకెన్ అడ్వాన్స్ కి నిర్దిష్టమైన అమౌంట్ ఏమి ఉండదు. ఓకే, 1 lakh పెట్టాము. కొంతమంది సార్ నా దగ్గర 50 ఉన్నాయండి అంటారు, కొత్త రిసీట్ తీసుకుంటారు. కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే మనం 50,000 ఇచ్చినా టోకెనే అగ్రిమెంట్ లేనప్పుడు టోకెన్ ఎంత కట్టుకోవచ్చు. అదే టోకెన్ మనం ఎంత పెట్టుకోవచ్చు. అర్థమే. 1/4 కట్టేటట్టయితే మనం అగ్రిమెంట్ ఇస్తాం. అగ్రిమెంట్ ఇచ్చుకుంటారు. అంతే అంతే. ఓకే సార్, ఒక గజం అయితే 12,000 చెప్తున్నారు. గజం 12,000 ప్రజెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 14 వద్దు, 15 వద్దు, 20 అవుతుందో. అవునవును. రాజధానిలో 22,000కి మేము ప్లాట్ల కోసం తిరిగాం సార్. 22 కూడా మేము కస్టమర్లు అడిగి చేస్తే 22 ఎందుకు అన్నారు 1 month బ్యాక్. ఇప్పుడు అది 60,000 గజం. గజం 60,000. 50 కూడా లేదు. అది ఎంత ఏరియేషన్ వచ్చింది చూడండి. దీన్ని బట్టే ఉంటది. ఇది గుంటూరు లిమిట్స్ ఆనుకోవడం కాబట్టి, గుంటూరు 7 కిలోమీటర్లు కాబట్టి మీరు కొన్న ఒక సంవత్సరము లోపే మీకు రూపాయికి రూపాయి అయింది. టైం కూడా లేదు సార్. అది అందుకే మేము సార్ ఏం చెప్పమన్నారంటే ప్రస్తుతము ఎవరికి చెప్పినా ప్రస్తుతం 12,000 చెప్పండి. ప్రస్తుతం టోకెన్ వేసుకున్న వాళ్ళకి ఈ అమౌంట్. మా వాళ్ళు మొన్న వచ్చి చెప్పారు కదా సార్, మొన్న 15 రోజుల క్రితం ఈ 12,000 అంటే మేమేం చేయలేము. ఆ రోజు ఆ రోజు చెప్తాం. అవును సార్, అదే సార్. ఏ రోజు మార్కెట్ ఆ రోజే. అంతే కదా సార్. అదే సార్, ఏ రోజు మార్కెట్ ఆ రోజే. అట్లా లేదు, ప్రజెంట్ భూమి ఉంది కాబట్టి. అవును, అదే అర్థమైంది సార్. కొంతకాలం పెరుగుతా ఉంటది. అదే సార్, అదేలే పెరగడమే కానీ తగ్గేది లేదులే సార్. అది తగ్గే సమస్య లేదు. ఇంకా పెరిగేదే కానీ తగ్గేది 100 సమస్య లేదు. పక్క అర్థమవుతుంది. పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ కి అద్భుతమైన కాన్సెప్ట్ సార్ ఇది. కొనుక్కునే వాళ్ళకి అది కొనుక్కునే వాళ్ళకి రూపాయి ఎక్కడికి పోవు. సంవత్సరాలు 10 ఏళ్ళు బ్యాంకులు వేసుకోవడం కాదు, సంవత్సరానికి డబుల్ అయింది. ఓకే సార్, అర్థమైంది. వాళ్ళ ల్యాండ్ చూస్తే కూడా అర్థమైంది. అవునని అనిపిస్తుంది. మాకు 1 కిలోమీటర్న్నరలో రైల్వే స్టేషన్ ఉంది. వేజల్లో రైల్వే స్టేషన్. అక్కడ డెవలప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్ మన వెంచర్ దగ్గర సార్? అదే కిలోమీటర్న్నరలో ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ. కరెక్ట్ గా 1 కిలోమీటర్న్నరలో మెయిన్ రోడ్ ఉంది. కిలోమీటరే 1 కిలోమీటర్న్నరలో రైల్వే స్టేషన్ ఉంది. ఈ 3 ఇంకా అక్కడి నుంచి ఇటు వస్తే మొత్తం గుంటూరే. ఇంకా గుంటూరు టౌన్ లో ఉన్నట్టే. ఇది లక్కీగా ఉండి కార్పొరేషన్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి నారాకోడ వరకు. ఇక మనం 16 డివిజన్లు గుంటూరులో ఉన్నట్టే. గుంటూరులో ఇంకా అందుకని ఇప్పుడు సార్ అడవిలో కొన్నా ఫ్లాట్ పెరుగుతుందండి. అవును సార్, వాస్తవం అది. గుంటూరు ఆనుకొని వాళ్ళు ఆలోచించక్కల కస్టమర్ మన సైట్ కి వస్తే చాలు. అవును సార్, అర్థమవుతుంది. ఇప్పుడు మీరైనా మాకు ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఫోన్ లో మా సైట్ విజిట్ చేయండి ఒకసారి. విజిట్ చేసిన తర్వాత నేను చెప్పను, మీరే చెబుతారు సూపర్ ఉంది సార్ అని. అవునా? ఓకే ఓకే. అది ట్రాన్స్పోర్టేషన్ అంత బాగుంటది. అవును సార్. 24 గంటల వల్ల ఇది మాకు బాపట్ల వరకు 4-way శాంక్షన్ ఉంది. ఓకే. ఏది గుంటూరు నుంచి బాపట్ల వరకు. ఓకే సార్. ఈ 4-way నుంచి మనకి ఎంత కిలోమీటర్ మన సైట్ సార్. ఇప్పుడు డబుల్ రోడ్డే, 24 గంటల రవాణా. 4-way అనుకోండి, మీకు రూపాయి అయింది. కార్పొరేషన్ ఇంకో రూపాయి పెరిగింది. అవును సార్, పెరగడం కానీ తరిగేది కాదు. తగ్గేది లేదు. ఒకసారి విజిట్ చేయండి సార్. తప్పకుండా.